అల్లాహ్ అంటే ఈశ్వరే, అంటే సృష్టికర్తయే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. ఇంకా అదే జాతి నుండి అతని సహచరిని సృజించాడు. అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి. తర్వాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది. ఆమె దాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది. తర్వాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి తమ ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటే సృష్టికర్తను ఇలా వేడుకున్నారు, నీవు గనక మాకు మంచి పిల్లవాడిని ఇచ్చినట్లయితే మేము నీకు కృతజ్ఞులవుతాం. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి ఒక చక్కని ఏ లోపము లేనటువంటి పిల్లవాడిని ప్రసాదించాడు. కానీ వారు ఆయన ప్రార్థించిన ఈ కానుక విషయంలో ఇతరులను అంటే ఆయన సృష్టించే వాళ్ళని ఊహ అనుమానాలతో మనం సృష్టించుకున్నటువంటి వాళ్ళని ఆయనకు భాగస్వాములుగా చేశారు. వారు చేసే ఈ షిర్క్ అంటే దైవత్వపు భాగస్వాము పనులకు అల్లాహ్ అంటే ఈశ్వర్ అతీతుడు, ఉన్నతుడు. ఎంత మూఢులు వీళ్ళు! ఏ వస్తువును సృష్టించలేని వారిని, స్వయంగా తామే సృష్టించబడిన వారిని, ఎవరికీ సహాయం చేయని వారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేని వారిని వీరు అల్లాహ్ అంటే ఈశ్వరుకు భాగస్వాములుగా చేస్తున్నారు. ఒకవేళ మీరు వారిని రుజుమార్గంపైకి రమ్మని ఆహ్వానిస్తే వారు మీ వెంట రారు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా రెండూ ఒక్కటే. అల్లాహ్ను త్రోసి రాజును మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు అంటే సృష్టితాలే. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. వారికి కాళ్ళు ఉన్నాయా, వాటితో వాడు నడవడానికి? వారికి చేతులు ఉన్నాయా, వాటితో పట్టుకోవడానికి? వారికి కళ్ళున్నాయా, వాటితో చూడడానికి? వారికి చెవులున్నాయా, వాటితో వినడానికి? ప్రవక్త వారితో ఇలా మీరు నిలబెట్టిన భాగస్వాములను పిలవండి. తర్వాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నండి. నాకు ఏమాత్రము గౌరవం ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన దేవుడే నా సంరక్షకుడు, సహాయకుడు. ఆయన సజ్జనులకు సహాయపడతాడు. దీనికి భిన్నంగా మీరు అల్లాహ్ అంటే ఈశ్వరును వదిలి వేడుకునే వారు మీకు సహాయం చేయలేరు, స్వయంగా తమకు సహాయం చేసుకోలేరు. ఇంకా మీరు గనక వారిని రుజుమార్గం వైపునకు రమ్మని పిలిస్తే వారు మీ మాటలను విననైనా లేదు. పైకి వారు మీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారు దేనిని చూడరు.